హాయ్, హలో, వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ సినిమాని షేక్ చేసిన సెన్సేషనల్ సినిమా 'బాహుబలి'. అయితే ఇప్పుడు ఈ మూవీకి యానిమేటెడ్ వెర్షన్‌లో వచ్చిన వెబ్ సిరీసే 'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్'. ఇక ఈ వెబ్ సిరీస్ యొక్క రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ విషయానికి వస్తే, మాహిష్మతి సామ్రాజ్యం చుట్టుపక్కల రాజ్యాలను కొల్లగొడుతూ రక్తదేవ్ అనే మహాక్రూరుడు, బలవంతుడు మాహిష్మతిని కూడా ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తాడు. మరి క్రమంలో అతడిని బాహుబలి, బల్లాలదేవ ఇద్దరూ కలిసి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ మాహిష్మతికి విధేయుడు అయినటువంటి కట్టప్ప రక్తదేవ్ కోసం పనిచేస్తాడు. ఇది ఒక ఊహించని అంశం కాగా, ఈ ఆసక్తికర ప్రశ్నకి అసలు ఈ రక్తదేవ్ ఎవరు, తన పాత్ర ఏమిటి, బాహుబలి, బల్లాలదేవ తమ రాజ్యాన్ని అతడి నుండి ఎలా కాపాడుకుంటారు అనే ఆసక్తికర ప్రశ్నలకి సమాధానాలు కావాలి అంటే ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, బాహుబలి బిగ్ స్క్రీన్ వెర్షన్లో భారీ ట్విస్ట్ కట్టప్ప విషయంలో ఎంత ఎగ్జైట్ చేస్తుందో, ఇదే కోవలో ఈ సిరీస్లో కూడా కట్టప్పపై కనిపించే ఆసక్తికర అంశం ఉత్కంఠగా అనిపిస్తుంది. అలాగే తనతో పాటుగా ఒక నూతన పాత్ర అయిన రక్తదేవుని రాసుకున్న విధానం, అతడిని ప్రజెంట్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది. ఇక వీటితో పాటుగా చివరి 4 ఎపిసోడ్స్ మంచి ఎంగేజింగ్గా కొనసాగుతాయి. అంతేకాకుండా మరో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ కూడా ఈ సిరీస్లో ఉంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మెయిన్గా ఇది యానిమేటెడ్ సిరీస్ అయినప్పటికీ మన తెలుగు వెర్షన్ డబ్బింగ్ ఏమాత్రం ఆకట్టుకోదు. దీనితో తెలుగు వెర్షన్లో ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారికి నిరాశ తప్పదని చెప్పాలి. అలాగే అసలు బాహుబలి అనే పాత్రకి ప్రభాస్ తప్ప మరెవరిని ఊహించుకోవడానికి లేదు అనే రేంజ్లో ముద్ర పడిపోయింది. కానీ ఈ సిరీస్లో అది లోపిస్తుంది. ప్రభాస్ యానిమేటెడ్ వెర్షన్ ప్రభాస్ లుక్స్లో కనిపించదు. తన మాట, నడవడిక కూడా ప్రభాస్ ఫ్యాన్స్ని మెప్పించలేకపోయిందనే చెప్పాలి. ఇంకా కట్టప్ప విషయంలో మరోసారి ఎందుకు అనే అంశం ఆసక్తి రేపుతుంది, కానీ దానికి ఇచ్చిన ముగింపు అర్ధాంతరహితంగా ఉన్నట్టు అనిపించింది. ఇక మొత్తంగా ఈ వారాంతానికి ఓటీటీలో బాహుబలి హార్డ్కోర్ అభిమానులు ఈ సిరీస్ని ఒకసారి ట్రై చేయవచ్చు. అలాగే పిల్లలకి కూడా కాస్త నచ్చవచ్చు. ఓవరాల్గా తక్కువ అంచనాలను పెట్టుకుని ఈ సిరీస్ను చూసేయండి.